Welcome to Telangana State Board of Intermediate Education Digital Classes for Occasional Courses. I am M. Narasimha Reddy, MCom Gold Medal in Taxation, CGL in Occasional Accounting and Taxation, Government Junior College, Kagaz Nagar, District, Komarambim, Asifabad. Taxation 1, Unit 7, Income from Salary, Part J, Digital Class. పన్ను విధింపు 1, యూనిట్ 7, జీతం నుండి ఆదాయం, పార్ట్ జే, డిజిటల్ క్లాస్. లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్, అభ్యసనం చేయవలసిన విషయాలు, ప్రాబ్లం అండ్ సొల్యూషన్స్, ప్రశ్నలు మరియు సమాధానములు. ప్రాబ్లం నెంబర్ 2, టెక్స్ట్ బుక్, పేజ్ నెంబర్ 281. విద్యార్థులు, ఈరోజు మనం టెక్స్ట్ బుక్ నందు గల ప్రాబ్లం నెంబర్ 2, పేజ్ నెంబర్ 281లో గల ప్రాబ్లంను సాధన చేయబోతున్నాం. ఇక ప్రాబ్లం విషయానికి వచ్చినట్టయితే, బెంగళూరులోని ఒక ప్రైవేటు సంస్థలో అకౌంటెంట్గా పనిచేయుచున్న శ్రీ మహేశ్వర్ యొక్క జీతం నుండి ఆదాయం వివరములు ఈ క్రింది విధంగా కలవు. మూల వేతనము రూపాయలు 10,000 ప్రతి నెలకు. రెండవది కరువు భత్యం రూపాయలు 4,000 ప్రతి నెలకు. బోనస్ రూపాయలు 8,000 ప్రతి నెలకు లేదా 96,000 రూపాయలు. అదేవిధంగా ఇంటి అద్దె భత్యం రూపాయలు 3,000 ప్రతి నెలకు. అతను ప్రతి నెలకు రూపాయలు 2,200 అద్దె చెల్లించుచున్నాడు. అతను చెల్లించిన వృత్తి పన్ను రూపాయలు 2,200 ప్రతి నెలకు. జీతం నుండి ఆదాయంను లెక్కించుము. మనము ఇచ్చినటువంటి సమాచారం, ఇచ్చినటువంటి ప్రాబ్లం కనుక గమనించినట్టయితే, సమస్యను కనుక గమనించినట్టయితే, అస్ఎస్సి యొక్క పేరు శ్రీ మహేశ్వర్. అదేవిధంగా శ్రీ మహేశ్వర్ బెంగళూరు నందు ఒక ప్రైవేటు సంస్థలో అకౌంటెంట్గా పనిచేయుచున్నాడు. అంటే అతను నివసించేటువంటి ప్రదేశం, అదేవిధంగా అతను ఉద్యోగం చేసేటువంటి స్థలం లేదా పట్టణం ఏదైతే ఉందో అతని నగరం, బెంగళూరు నగరంలో అతను ఉద్యోగం నిర్వహిస్తున్నాడు. అదేవిధంగా అతను యజమాని వద్ద నుండి మూల వేతనంను, అదేవిధంగా కరువు భత్యంను, అదేవిధంగా బోనస్ను, అదేవిధంగా ఇంటి అద్దె భత్యంను కూడా స్వీకరించున్నాడు. అదేవిధంగా ఇంటి అద్దె భత్యంను స్వీకరించుచు అతను నివసించుతున్నటువంటి అద్దె గృహంనకు 2,200 చొప్పున అద్దె చెల్లించుచున్నాడు. కావున అతనికి ఇంటి అద్దె భత్యం మినహాయింపు పొందుటకు అర్హుడు. అదేవిధంగా ఎస్ఎస్సి మహానగరాలలో కాకుండా ఇతర పట్టణాల్లో నివసిస్తున్నటువంటి ఉద్యోగి, అదేవిధంగా అతను ఇంటి అద్దె భత్యాన్ని స్వీకరించుచు అతను నివసించుచున్న ఇంటికి అద్దె చెల్లించుచున్నాడు. కావున అతనికి మినహాయించబడేటువంటి ఇంటి అద్దె భత్యాన్ని లెక్కించవలసినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా అతను సంవత్సరానికి నెలకు 200 చొప్పున, ప్రతి నెలకు 200 చొప్పున వృత్తి పన్నును కూడా చెల్లించున్నాడు. టెక్స్ట్ బుక్ ప్రాబ్లం నెంబర్ 2, పేజ్ నెంబర్ 281. మిస్టర్ మహేశ్వర్ ఈజ్ వర్కింగ్ యాజ్ an accountant in a private organization at Bangalore. His pay details are given per month as follows. Basic pay rupees 10,000 per month, dearness allowance rupees 4,000 per month, bonus 8,000 per month, house rent allowance rupees 3,000 per month, rent paid by him rupees 2,200 per month. During the year he paid professional tax rupees 200 per month. Calculate his income from salary. In this problem, assessee name is Mr. Maheshwar and he is working as a private employee and he is staying at Bangalore and he is receiving basic pay, dearness allowance, bonus, house rent allowance from the employer and he is paying rent to the
rented house rupees 2200 per month. That's why he is eligible for calculating exempted house rent allowance, and during the year he paid professional tax rupees 200 per month. సమాధానం: ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21నకు శ్రీ మహేశ్వర్ యొక్క జీతం నుండి ఆదాయం లెక్కించుట. అంటే శ్రీ మహేశ్వర్ గత సంవత్సరం అయినటువంటి 2019-2020 సంవత్సరం నందు జీతం నుండి ఆదాయాన్ని ఆర్జించినాడు కాబట్టి తదుపరి వచ్చేటువంటి పన్ను నిర్ధారణ సంవత్సరం అయినటువంటి 2020-21 నందు మనము పన్ను లెక్కించి అదేవిధంగా పన్ను చెల్లించవలసినటువంటి బాధ్యతను కలిగి ఉంటాడు. ఇక వివరాలు: ఆదాయం రూపాయలు. అదేవిధంగా ఎస్ఎస్సి యొక్క జీతం నుండి ఆదాయాన్ని సాధారణంగా 4 ఉపశీర్షికల ద్వారా లెక్కించడం అనేది జరుగుతుంది. 1 జీతం, 2వది భత్యాలు, 3వది పరిలబ్ధులు, 4వది జీతానికి బదులు లాభాలు. అదేవిధంగా జీతం నుండి వచ్చిన ఆదాయాన్ని మరియు భత్యాల నుండి వచ్చినటువంటి ఆదాయ మొత్తాలను, పరిలబ్ధుల నుండి వచ్చినటువంటి ఆదాయ మొత్తాలను, అదేవిధంగా జీతానికి బదులు లాభాలు మొత్తాలు ఏవైతే ఉన్నాయో ఆ మొత్తాలన్నింటినీ కూడగా వచ్చినటువంటి మొత్తాన్నే స్థూల జీతం నుండి ఆదాయం అంటాం. ఆ స్థూల జీతం నుండి ఆదాయం నుండి ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 16 సబ్సెక్షన్ 1 ప్రకారం ప్రామాణిక తగ్గింపును, అదేవిధంగా 16 సెక్షన్ 2 ప్రకారం వినోద భత్యాన్ని, అదేవిధంగా వృత్తి పన్ను సెక్షన్ 16 సబ్సెక్షన్ 3 ప్రకారం మొత్తాలను కనుక తీసివేసినట్టయితే స్థూల జీతం నుండి ఆదాయం నుండి సెక్షన్ 16(1), సెక్షన్ 16(2), సెక్షన్ 16(3) ప్రకారం వచ్చినటువంటి మొత్తాలను కూడగా వచ్చినటువంటి మొత్తాన్ని తీసివేయగా వచ్చినటువంటి మొత్తం ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని మనం జీతం నుండి ఆదాయంగా పరిగణించవలసి ఉంటుంది, అదేవిధంగా లెక్కించవలసి ఉంటుంది. ఇక 1వ ఉపశీర్షిక అయినటువంటి జీతం కింద వచ్చేటువంటి అంశాలను కనుక పరిశీలించినట్టయితే మూల వేతనం 10,000 ప్రతి నెలకు 12 నెలల కాలానికి మూల వేతనం ఆదాయము 1,20,000. అదేవిధంగా బోనస్ 96,000 ఇంటూ 1 సంవత్సరానికి 96,000. అంటే ప్రతి నెలకు బోనస్ 8,000 రూపాయల చొప్పున మనము 12 నెలల కాలానికి లెక్కించగా బోనస్ అనేది 96,000 రూపాయలు రావడం జరిగింది. అదేవిధంగా జీతం ఉపశీర్షిక కింద మూల వేతనం అందరు ఎస్ఎస్సీలకు పూర్తిగా పన్ను విధించబడేటువంటి ఆదాయం, అదేవిధంగా బోనస్ కూడా అందరు ఎస్ఎస్సీలకు జీతం ఉపశీర్షిక కింద తీసుకునేటువంటి పూర్తిగా పన్ను విధించదగు ఆదాయం. కావున మూల వేతనం 1,20,000, అదేవిధంగా బోనస్ 96,000 రూపాయలు ఏదైతే ఉందో ఆ 96,000 రూపాయలను మనం పూర్తిగా పన్ను విధించదగు ఆదాయంగా జీతం నుండి ఆదాయాన్ని లెక్కించేటువంటి సందర్భంలో జీతం అనేటువంటి ఉపశీర్షిక కింద తీసుకొనవలసి ఉంటుంది. అదేవిధంగా ఎస్ఎస్సి శ్రీ మహేశ్వర్ మూల వేతనం 10,000 రూపాయలను ప్రతి నెలకు, అదేవిధంగా బోనస్ 96,000 రూపాయలను స్వీకరించుచున్నాడు. కావున మనము పన్ను విధించదగు ఆదాయంలో జీతము ఉపశీర్షిక కింద తీసుకొనవలసి ఉంటుంది. అదేవిధంగా భత్యాల విషయానికి వచ్చినట్టయితే భత్యాల విషయంలో శ్రీ మహేష్ తన యజమాని వద్ద నుండి కరువు భత్యంగా ప్రతి నెలకు ₹4,000 రూపాయలను తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా 4,000 ప్రతి నెలకు అయిన ఎడల సంవత్సరంలో 12 నెలల కాలాన్ని 12తో మల్టిప్లై చేయగా 48,000 రూపాయల కరువు భత్యాన్ని స్వీకరించున్నాడు. కరువు భత్యం అనేది అందరు ఎస్ఎస్సీలకు పూర్తిగా పన్ను విధించబడేటువంటి భత్యం. అదేవిధంగా శ్రీ మహేశ్వర్ తన యజమాని వద్ద నుండి ఇంటి అద్దె భత్యంను కూడా స్వీకరించుచున్నాడు. అదేవిధంగా ఇంటి అద్దె భత్యం విషయానికి వచ్చినట్టయితే యజమాని వద్ద నుండి ఉద్యోగస్తుడు ఇంటి అద్దె భత్యంను స్వీకరించి అదేవిధంగా అతను నివసించుచున్నటువంటి అద్దె గృహమునకు అద్దె చెల్లించినప్పుడు మాత్రమే ఈ మినహాయింపు ఇవ్వబడును. అంటే శ్రీ మహేశ్వర్ యజమాని వద్ద నుండి ప్రతి నెలకు ఇంటి అద్దె భత్యాన్ని 3,000 రూపాయల చొప్పున స్వీకరించున్నాడు. అదేవిధంగా అతను బెంగళూరు పట్టణంలో అంటే ఇతర పట్టణంలో అతను నివసించుచున్నటువంటి అద్దె గృహంకు అద్దె చెల్లించుచున్నాడు. కావున మనము మినహాయించబడేటువంటి ఇంటి అద్దె భత్యాన్ని లెక్కించవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మినహాయించబడినటువంటి ఇంటి అద్దె భత్యాన్ని లెక్కించిన తదుపరి వాస్తవంగా స్వీకరించిన ఇంటి అద్దె భత్యం నుండి మినహాయించబడినటువంటి ఇంటి అద్దె భత్యాన్ని తీసివేయగా వచ్చినటువంటి మొత్తం ఏదైతే ఉందో ఆ మొత్తాన్నే మనము పన్ను
బడే ఇంటి అద్దె భత్యంగా, అదేవిధంగా ఇంటి అద్దె భత్యం మినహాయింపు కానిదిగా గుర్తించవలసి ఉంటుంది. దానిని మనం వర్కింగ్ నోట్స్ నెంబర్ 1 నందు మనము సాధన చేయబోతున్నాం. అదేవిధంగా ఇచ్చినటువంటి ప్రశ్నలో ఇచ్చినటువంటి వివరాల ఆధారంగా శ్రీ మహేశ్వర్ బెంగళూరు పట్టణం నందు నివసించుచున్నాడు. అదేవిధంగా అతను ప్రతి నెలకు 3,000 రూపాయల చొప్పున ఇంటి అద్దె భత్యాన్ని స్వీకరించున్నాడు. అదేవిధంగా అతను నివసించుచున్నటువంటి అద్దె గృహమునకు ప్రతి నెలకు 2,200 చొప్పున అద్దెను కూడా చెల్లించుచున్నాడు. అదేవిధంగా 3వ ఉప హెడ్డింగ్ అయినటువంటి పరిలబ్ధుల విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ పరిలబ్ధులు అనేది శ్రీ మహేశ్వరరావు ఎటువంటి పరిలబ్ధులను పొందడం లేదు, కావున మనం డాష్గా వదిలివేయవలసి ఉంటుంది. అదేవిధంగా 4th హెడ్డింగ్ జీతానికి బదులు లాభాలు శీర్షిక కింద కూడా శ్రీ మహేష్ గారు యజమాని వద్ద నుండి జీతానికి బదులు లాభాలు ఏ మొత్తాలు కూడా పొందడం లేదు, కావున డాష్గా వదిలివేయడం అయింది. అదేవిధంగా జీతం ఉపశీర్షిక ద్వారా ఆర్జించినటువంటి ఆదాయాలు, 2వ శీర్షిక అయినటువంటి భత్యాలు, 3వ శీర్షిక అయినటువంటి పరిలబ్ధులు, అదేవిధంగా 4వ శీర్షిక అయినటువంటి జీతానికి బదులు లాభాలు ఏవైతే ఉన్నాయో ఆ జీతాల బదులు లాభాల నుండి కూడగా వచ్చినటువంటి మొత్తమే స్థూల జీతం నుండి ఆదాయం అగును. అనగా ఇక్కడ జీతం నుండి మూల వేతనం ద్వారా వచ్చినటువంటి 1,20,000 రూపాయలు, అదేవిధంగా బోనస్ ద్వారా వచ్చినటువంటి 96,000 రూపాయలు, అదేవిధంగా భత్యంలలో కరువు భత్యం ద్వారా వచ్చిన 48,000 రూపాయలు, అదేవిధంగా మినహాయింపు కాని ఇంటి అద్దె భత్యం 21,600 రూపాయలను కూడగా వచ్చినటువంటి మొత్తమే 2,85,600 రూపాయలుగా మనము స్థూల జీతం నుండి ఆదాయంగా లెక్కించడం అనేది జరిగింది. ఇక స్థూల జీతం నుండి ఆదాయం లెక్కించిన తదుపరి ఎస్ఎస్సికి గల అర్హత ప్రకారం ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 16 ప్రకారం తగ్గింపులు ఇవ్వడం అనేది జరుగుతుంది. స్థూల జీతం నుండి ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 16 సబ్సెక్షన్ 1 ప్రకారం, అదేవిధంగా సబ్సెక్షన్ 2 ప్రకారం, అదేవిధంగా సబ్సెక్షన్ 3 ప్రకారం వచ్చినటువంటి మొత్తాలు ఏవైతే ఉన్నాయో అర్హత ప్రకారం తగ్గింపు మొత్తాలను తీసివేయగా వచ్చినటువంటి మొత్తాన్నే మనము జీతం నుండి ఆదాయంగా పేర్కొంటాం. ఇక శ్రీ మహేష్ గారి విషయానికి వచ్చినట్టయితే స్థూల జీతం నుండి ఆదాయాన్ని మనం కనుగొనడం జరిగింది. స్థూల జీతం నుండి ఆదాయం 2,85,600 రూపాయలు రావడం జరిగింది. అదేవిధంగా సెక్షన్ 16 ప్రకారం తగ్గింపులను పరిశీలించినట్టయితే ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 16 సబ్సెక్షన్ 1 ప్రకారం ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 గాను ఎస్ఎస్సి గత సంవత్సరం అయినటువంటి 2019-2020 నందు కనుక జీతం నుండి ఆదాయాన్ని కలిగి ఉన్నట్టయితే ఆ కలిగి ఉన్నటువంటి ఆదాయం పైన ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం నందు ప్రామాణిక తగ్గింపుగా స్టాండర్డ్ డిడక్షన్గా సెక్షన్ 16 సబ్సెక్షన్ 1 ప్రకారం అందరు ఎస్ఎస్సీలకు ₹50,000 తగ్గింపుగా ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇక 2వ అంశం 16 సెక్షన్ 2 ప్రకారం సబ్సెక్షన్ 2 ప్రకారం వినోద భత్యం. ఇక్కడ వినోద భత్యం అనేది కేవలం ప్రభుత్వ ఉద్యోగస్తులకు మాత్రమే మనము తగ్గింపుగా ఇవ్వడానికి అవకాశం ఉంది. అదేవిధంగా శ్రీ మహేశ్వర్ గారు ఇక్కడ వినోద భత్యాన్ని స్వీకరించడం లేదు. అదేవిధంగా మనము వినోద భత్యానికి తగ్గింపునకు అతను అర్హుడు కూడా కాదు. అదేవిధంగా 3వ విషయానికి వచ్చినట్టయితే వృత్తి పన్ను ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 16 ప్రకారం అతను చెల్లించినటువంటి వాస్తవమైనటువంటి వృత్తి పన్ను ఏదైతే ఉందో ఆ వృత్తి పన్నునకు మాత్రమే తగ్గింపు ఇవ్వడం జరుగుతుంది. వాస్తవంగా చెల్లించిన మొత్తం అంటే వాస్తవానికి చెల్లించినటువంటి మొత్తం అనే అర్థం. అంటే చెల్లించవలసినటువంటి మొత్తం కానీ లేదా బాకీ పడి ఉన్నటువంటి మొత్తం కానీ ఏవైనా ఇంకా చెల్లించవలసినటువంటి మొత్తాలు ఏవైతే వృత్తి పన్ను ఉంటాయో ఆ వాటికి మాత్రం తగ్గింపు ఇవ్వడానికి అవకాశం లేదు. కేవలం వాస్తవంగా చెల్లించినటువంటి వృత్తి పన్నులకు మాత్రమే తగ్గింపు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ శ్రీ మహేష్ గారు ₹200 చొప్పున ప్రతి నెలకు 12 నెలల కాలానికి 2,400 రూపాయలను వృత్తి పన్నుగా చెల్లించినాడు. అదేవిధంగా ఇక సెక్షన్ 16 ప్రకారం సెక్షన్ 1 ప్రకారం సెక్షన్ 2 ప్రకారం సబ్సెక్షన్ 3 ప్రకారం మొత్తం కనుక మనం మొత్తాలను కనుక కూడినట్టయితే 50,000 ప్రామాణిక తగ్గింపు, అదేవిధంగా 2,400 రూపాయలు వృత్తి పన్నును కూడగా వచ్చినటువంటి 52,400 రూపాయలను స్థూల జీతం నుండి ఆదాయం నుండి 2,85,600 నుండి తీసివేయగా వచ్చినటువంటి మొత్తాన్నే మనము ఇక్కడ జీతం నుండి ఆదాయంగా 2,33,200 రూపాయలు అగును. Computation of Mr. Maheshwar's income from salary
for the current assessment year 2020-21. Particulars income rupees. Under first subheading basic pay, Mr. Mahesh receiving rupees 10,000 per month as basic pay and bonus rupees 8,000 per month. Here basic pay is fully taxable income under subheading first subheading salary, and bonus is also fully taxable income for all assessees under first subheading salary. Here basic pay is 10,000 per month, multiply with 12 months is equal to 1,20,000. Bonus 8,000 per month, multiply with 1 is equal to 96,000 or 96,000 per annum. This is the 1,20,000 and 96,000 comes under the first subheading salary, basic pay and bonus. Then go to the second subheading allowances. Here dearness allowance, he is receiving dearness allowance rupees 4,000 per month, multiply with 12 is equal to 48,000 dearness allowance. Dearness allowance is also fully taxable allowance for all assessees. Second point is unexempted HRA, unexempted house rent allowance. See working notes number 1 is rupees 21,600. And third subheading for requisites, there is no for requisites. And fourth subheading profits in lieu of salary. Under subheading fourth, there is no profit in lieu of salary items. So we need to calculate first heading total, second heading total, and third heading total, and fourth heading total is equal to the gross income from salary. Here gross income from salary is equal to 10,000 multiply with 12 basic pay 1,20,000, 96,000 bonus plus dearness allowance 48,000 and unexempted house rent allowance rupees 21,600. Here total is 2,85,600 gross income from salary. As per the Income Tax Act 1961, Section 16, Subsection 1, Subsection 2, Subsection 3, deductions is allowed from gross total income. According to the Income Tax Act 1961, Section 16, Subsection 1, from the current assessment year 2020-21, rupees 50,000 is allowed as deduct as standard deduction for all type of employees. Here standard deduction under section 16(1) is rupees 50,000 common for all, and second one is entertainment allowance under section 16 subsection 2. Mr. Maheshwar is not receiving any entertainment allowance, so we need to omit it. Third one is professional tax under section 16 subsection 3 200. Mr. Maheshwar is paying rupees 200 per month, multiply with 12 is equal to 2400. Here actual amount paid by the assessee as professional tax is exempted, is deductible from gross income from salary as per the rule as per section 16 subsection 3. Here total deductions under section 16(1), section 2 and under section 16(3) is rupees 52,400 less from gross income from salary rupees 2,85,600 is equal to 2,33,200 is income from salary of Mr. Maheshwar. ఇక చిత్తు పని లేదా అంశంలకు సంబంధించినటువంటి వివరణ ఒకటి ఇంటి అద్దె భత్యములకు సంబంధించినటువంటి వివరణ. పన్ను మినహాయించబడే మరియు పన్ను విధించదగు ఇంటి అద్దె భత్యంను లెక్కించుట. ఇక విషయానికి వచ్చినట్టయితే అస్సెస్సీ శ్రీ మహేశ్వర్ ప్రస్తుతం తాను నివసించుతున్న గృహమునకు అద్దె చెల్లించుతున్నాడు, కావున ఈ భత్యంను మినహాయింపుగా ఇచ్చుటకు అవకాశం కలదు. శ్రీ మహేశ్వర్ తన యజమాని వద్ద నుండి ఇంటి అద్దె భత్యాన్ని రూపాయలు 3,000 చొప్పున ప్రతి నెలకు స్వీకరించుచు అతను బెంగళూరు పట్టణంలో అతను నివసించుతున్న అద్దె గృహంనకు అద్దె చెల్లించుతున్నాడు, కావున అతడు ఇంటి అద్దె భత్యం మినహాయింపు లెక్కింపునకు అర్హుడు. అదేవిధంగా శ్రీ అస్సెస్సీ శ్రీ మహేశ్వర్ ఇతర పట్టణంలో నివసించుతున్న ఉద్యోగి, కావున ఈ క్రింది 3 మొత్తంలలో
కనిష్ట విలువ అంటే తక్కువగా ఉన్న విలువకు తగ్గింపుగా ఇవ్వబడును. అంటే దీని అర్థం శ్రీ మహేశ్వర్ ఇతర పట్టణాల్లో నివసించుతున్నటువంటి ఉద్యోగి, అంటే మనం ఉద్యోగస్తులను ఇంటి అద్దె భత్యాన్ని లెక్కించేటువంటి సందర్భంలో 2 రకాలుగా వర్గీకరించాం. ఒకటి ముంబై, చెన్నై, కలకత్తా, ఢిల్లీ మహానగరాలలో నివసించేటువంటి ఉద్యోగస్తులు కాగా, ముంబై, చెన్నై, ఢిల్లీ, కలకత్తా నగరాలలో కాకుండా ఇతర పట్టణాల్లో నివసించేటువంటి అందరు ఉద్యోగస్తులందరినీ కూడా మనం ఇతర పట్టణాల్లో నివసించే ఉద్యోగస్తునిగా గుర్తించడం జరిగింది. అంటే ఇతను శ్రీ మహేశ్వర్ గారు బెంగళూరు నగరం నందు పనిచేయుచున్నారు, కావున ఇతర పట్టణంలో నివసించుచున్న ఉద్యోగిగా గుర్తించవలసి ఉంటుంది. అదేవిధంగా ఈ క్రింది ఇచ్చినటువంటి 3 మొత్తాలు ఏవైతే ఉన్నాయో ఆ 3 మొత్తాలలో కనిష్ట విలువనే మనము తగ్గింపుగా లేదా మినహాయింపుగా ఇవ్వబడేటువంటి వినోద భత్యంగా లెక్కించవలసి ఉంటుంది. ముందుగా మినహాయించబడేటువంటి ఇంటి అద్దె భత్యాన్ని లెక్కించిన తదుపరి మనము పన్ను విధించదగు ఇంటి అద్దె భత్యాన్ని లెక్కించవలసి ఉంటుంది. అదేవిధంగా ఒకటో పాయింట్కి వచ్చినట్టయితే వాస్తవంగా స్వీకరించిన ఇంటి అద్దె భత్యం 3000 × 12 మల్టిప్లై విత్ 12 = 36,000. అంటే శ్రీ మహేశ్వర్ గారి యొక్క యజమాని అతనికి ప్రతి నెలకు రూపాయలు 3000 చొప్పున ఇంటి అద్దె భత్యాన్ని చెల్లించుచున్నాడు. అదేవిధంగా మహేశ్వర్ గారు స్వీకరించుచున్నారు. ప్రతి నెలకు 3000 అయినచో 12 నెలల కాలానికి 36,000 రూపాయలు అగును. అదేవిధంగా రెండవ అంశానికి వచ్చినట్టయితే చెల్లించిన అద్దె మైనస్ జీతంలో 10%. ఇక ఈ అంశం విషయానికి వచ్చినట్టయితే శ్రీ మహేష్ గారు బెంగళూరులో అతను నివసించుతున్నటువంటి గృహానికి ప్రతి నెలకు 2200 రూపాయల చొప్పున అద్దెను చెల్లించున్నాడు, అది 12 నెలల కాలానికి. అదేవిధంగా జీతంలో 10% లెక్కించవలసి ఉంటుంది. ఇక్కడ జీతం అనేటువంటి పదంలో ఇక్కడ మూల వేతనం మనము పరిగణించడం అనేది జరుగుతుంది. మూల వేతనం ప్రతి నెలకు 10,000 రూపాయలు ఇంటూ 12 నెలల కాలానికి 1,20,000 రూపాయలు. ఇక ఇచ్చినటువంటి రెండో పాయింట్లోని సూత్రం ప్రకారం చెల్లించిన అద్దె 2200 మల్టిప్లై విత్ 12 = 26,400 మైనస్ 10,000 రూపాయలు ఇంటూ 12 నెలల కాలం 1,20,000 మీద మూల జీతం మీద 10% లెక్కించవలసి ఉంటుంది. అదేవిధంగా 26,400 నుండి 1,20,000 మీద 10% లెక్కించగా వచ్చినటువంటి 12,000 మొత్తాన్ని తీసివేయగా వచ్చినటువంటి మొత్తం 14,400 రూపాయలను మన ఔటర్ కాలంలో తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మూడవ అంశానికి వచ్చినట్టయితే జీతంలో 40%, అంటే అస్ఎస్సి శ్రీ మహేష్ గారు ఇతర పట్టణాల్లో నివసించుతున్నటువంటి ఉద్యోగి కావున ఇతర పట్టణాలలో నివసించుతున్నటువంటి ఉద్యోగికి మూడో షరతు ప్రకారం జీతంలో 40% లెక్కించవలసి ఉంటుంది. అదేవిధంగా అతని యొక్క జీతాన్ని మనము రెండవ అంశంలో ఏ విధంగానైతే లెక్కించామో ఆ లెక్కించినటువంటి జీతమే మూడవ అంశానికి కూడా వర్తిస్తుంది. అదేవిధంగా అతని యొక్క జీతం మూల వేతనం మాత్రమే ఇక్కడ ఈ లెక్కనందు 10,000 మల్టిప్లై విత్ 12 = 1,20,000 రూపాయలు. 1,20,000 మీద 40% లెక్కించినట్లయితే 48,000 రూపాయలు రావడం జరిగింది. అదేవిధంగా మనం పైన పేర్కొన్నటువంటి షరతు ప్రకారం 3 మొత్తాల్లో కనిష్ట విలువకు తక్కువగా ఉన్నటువంటి విలువకు మనం తగ్గింపుగా ఇస్తామని షరతును చెప్పి ఉన్నాం. కావున మనం లెక్కించినటువంటి 3 విలువలను కనుక పరిశీలించినట్టయితే ఒకటవది వాస్తవంగా స్వీకరించిన ఇంటి అద్దె భత్యం 36,000. అదేవిధంగా రెండవ అంశం చెల్లించిన అద్దె మైనస్ జీతంలో 10% 14,400గా రావడం జరిగింది. అదేవిధంగా మూడవది జీతంలో 40%, అంటే ఈ జీతంలో 40% 48,000 రావడం జరిగింది. అంటే మినహాయించబడిన ఇంటి అద్దె భత్యం 14,400 మొత్తం అనేది తక్కువగా ఉంది కాబట్టి 14,400కు మనము మినహాయించబడేటువంటి ఇంటి భత్యంగా తీసుకొనవలసి ఉంటుంది. అంటే శ్రీ మహేష్ గారికి ఇంటి అద్దె భత్యం వాస్తవంగా ఇంటి అద్దె భత్యాన్ని 36,000 స్వీకరిస్తున్నారు. అదేవిధంగా స్వీకరించినటువంటి పూర్తి మొత్తానికి అతనికి తగ్గింపు రాలేదు, అతను పన్ను చెల్లించవలసిన బాధ్యతను కలిగి ఉన్నాడు. అంటే 36,000 రూపాయలు స్వీకరించగా అతనికి లెక్కించినటువంటి మినహాయించబడినటువంటి ఇంటి అద్దె భత్యం 14,400 రూపాయలు కాగా మినహాయించబడే ఇంటి అద్దె భత్యంగా 14,400 రూపాయలను చూపించవలసి ఉంటుంది. అదేవిధంగా ఇంతకుముందు చెప్పుకున్న విధంగానే మినహాయించబడిన ఇంటి అద్దె భత్యాన్ని లెక్కించిన తదుపరి మనము పన్ను విధించదగు లేదా మినహాయింపు కాని ఇంటి అద్దె భత్యాన్ని లెక్కించవలసి ఉంటుంది.
అదేవిధంగా మినహాయించబడని లేదా పన్ను విధించదగు ఇంటి అద్దె భత్యం ఈజ్ ఈక్వల్ వాస్తవంగా స్వీకరించిన ఇంటి అద్దె భత్యం మైనస్ మినహాయించబడిన ఇంటి అద్దె భత్యం. ఇక లెక్క విషయానికి వచ్చినట్టయితే పన్ను విధించదగు ఇంటి అద్దె భత్యం ఈజ్ ఈక్వల్ 36,000 మైనస్ 14,400 ఈజ్ ఈక్వల్ 21,600 రూపాయలు మనకు పన్ను విధించదగు ఇంటి అద్దె భత్యం అగును. వర్కింగ్ నోట్స్ 1. క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎగ్జిమ్టెడ్ అండ్ taxable house rent allowance. The assessee is paying rent of the house, hence exemption can be given. Mr. Maheshwar is residing in a rented house and is paying rent to the rented house. That's why exemption can be given. As the assessee is living in other towns in Bangalore, the exemption is list of the following 3 amounts. Here, actual amount, actual house rent allowance received from the employer for month rupees 3,000 per annum is equal to 36,000. Here 3,000 for 3,000 multiply with 12 is equal to 36,000. Second point, rent paid minus 10% of salary is equal to he is paying rent to the rented house 2,200 multiply with 12 is equal to 26,400 minus here salary means only basic pay 10,000 multiply with 12 is equal to 1,20,000 multiply with 10 divided by 100 is equal to 12,000. Here 26,400 minus 12,000 is equal to 14,400 is the second formula calculated amount. And third point, 40% of salary. Here Mr. Maheshwar is staying at Bangalore. He is living in Bangalore. So Bangalore comes under the other towns. It's not comes under the metropolitan cities. That's why we need to calculate 40% of salary here. Here salary is equal to 1,20,000. We need to calculate 40% of 1,20,000 is equal to 48,000. So above 3 amounts, least amount is rupees 14,400. That's why we need to allowed as exemption amount is rupees 14,400. Here unexempted HRA or taxable HRA is equal actual house rent allowance received is 36,000 as per the point number 1 and minus or less exempted HRA as per the second point 14,400 is equal to 21,600 is the taxable HRA. It shows under the second subheading allowances as unexempted HRA. చిత్తు పని లేదా వివరణ 2 ప్రామాణిక తగ్గింపు సెక్షన్ 16 సబ్సెక్షన్ 1 ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 16 సబ్సెక్షన్ 1 ప్రకారం పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 నుండి రూపాయలు 50,000 అందరూ అసెస్సీలకు ప్రామాణిక తగ్గింపుగా స్థూల మొత్తం జీతం నుండి తగ్గింపుగా ఇవ్వబడును. వర్కింగ్ నోట్స్ 3 చిత్తు పని వృత్తి పన్ను సెక్షన్ 16 సబ్సెక్షన్ 3 ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 16 సబ్సెక్షన్ 3 ప్రకారం వాస్తవంగా చెల్లించిన వృత్తి పన్ను 2,400 ప్రతి నెలకు 200 ఇంటూ 12 రూపాయలు 2,400కు స్థూల మొత్తం జీతం నుండి తగ్గింపుగా ఇవ్వబడును. అనగా బాకీ పడి ఉన్న వృత్తి పన్ను లేదా చెల్లించవలసినటువంటి వృత్తి పన్ను ఏదైతే ఉందో ఆ వృత్తి పన్నుకు తగ్గింపుగా ఇచ్చుటకు అవకాశం లేదు. వర్కింగ్ నోట్స్ 2 స్టాండర్డ్ డిడక్షన్ అండర్ సెక్షన్ 16 సబ్సెక్షన్ 1 యాజ్ పర్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 అండర్ సెక్షన్ 16 subsection 1 fixed amount rupees 50,000 will be allowed as standard deduction for all assessees according to the Income Tax Act 1961 section 16 subsection 1 as standard deduction. Working notes number 2 professional tax under section 16 subsection 3 as per the Income Tax Act 1961 under section 16 subsection 3 actual amount paid will be allowed as deduction, that is Mr. Maheshwar is paying 200 per month is equal to 2,400 is allowed as deduction from the gross income from salary as professional tax. Thank you.